వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. డిఎస్సి నియామకాలపై చర్చకు రావాలంటూ వైసీపీ అధినేత జగన్ కు తాను ఐదోసారి సవాల్ విసురుతున్నానని, దమ్ముంటే చర్చకు రావాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ సవాల్ విసిరారు. టైం డేట్ నువ్వే ఫిక్స్ చేయి, డిఎస్సి పై చర్చకు నేను సిద్ధం, తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చోవడం కాదు, బయటకు రానే లోకేష్ తీవ్ర స్వరంతో జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. విజయనగరం నియోజకవర్గ టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. డిఎస్సి, ఏపీపీఎస్సీకి మధ్య తేడా కూడా తెలియని వ్యక్తి 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశారని ఆయన ఎద్దేవా చేశారు. 5 ఏళ్లలో ఒక టీచర్ పోస్టు కూడా భర్తీ చేయని జగన్ ఇప్పుడు మేం పారదర్శకంగా భర్తీ చేసిన 16,000 ఉద్యోగాలపై దుష్ప్రచారం చేస్తున్నారు. వర్టికల్, హారిజంటల్ రిజర్వేషన్లు అంటే కూడా ఆయనకు అవగాహన లేదు. అసెంబ్లీలో వారి ఆరోపణలకు సమాధానం చెప్పినా బయటకు వచ్చి మళ్లీ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. కష్టపడి టెట్, డిఎస్సి రాసి ఎంపికైన ఉపాధ్యాయులను అవమానించడం మానుకోవాలి అని లోకేష్ హితవు పలికారు. జగన్ చెప్పే అబద్ధాలను కార్యకర్తలు బలంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల వెన్నెముక అని, వారి త్యాగాల పునాదులపైనే పార్టీ నిలబడి ఉందని స్పష్టం చేశారు. కష్టపడి పనిచేసే ప్రతి కార్యకర్తకు సముచిత స్థానం కల్పించే బాధ్యత నాదే. కార్యకర్తలు నన్ను వెతుక్కుంటూ రావాల్సిన పని లేదు, కష్టపడే వారిని నేనే వెతుక్కుంటూ వస్తాను అని ఆయన భరోసా ఇచ్చారు. కార్యకర్తల సంక్షేమం కోసం 160 కోట్లు ఖర్చు చేసిన ఏకైక పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. గత ప్రభుత్వ హయాంలో కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులను న్యాయబద్ధంగా తొలగిస్తామని, ఇప్పటికే 75% కేసులు పరిష్కారం అయ్యాయని తెలిపారు. పెండింగ్లో ఉన్న నీరు, చెట్టు బిల్లుల సమస్యను కూడా త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.